నమో వెంకటేశ. నేను మీ ఎర్రగొండ్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని. ఈరోజు మన అమర గాయకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడినటువంటి కొన్ని భగవద్గీతలో కొన్ని శ్లోకాలు ఈరోజు మనం పాడుకుంటున్నాం. విందాం. వార్తాయ ప్రతిబోధితాం భగవతా నారాయణీ వ్యాసేన గ్రథితాం పురాణమునినా मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम्. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునుకు నచ్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములన్నీ వ్యక్తములాయను. అటుపిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు కృష్ణుడు రథమును నిలిపు. అర్జునుడు ఉభయ సైన్యములో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూసి హృదయము ద్రవించి నకాంచే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా కిం భోగై జీవితేన వా. సర్వజనులను చంపటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదని ధనుర్బాను కిందవైచి దుఃఖితుడైన అర్జునుడు చూచి కృష్ణ పరమాత్మ అశోచా నవ్యశోచస్వం ప్రజ్ఞావాదాంచ భాససి గతాసు నగతాసు చ నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః. దుఃఖింప తగని వారిని గురించి దుఃఖించడం ఉచితము. ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు అనిత్యములైన శరీరముల గురించి కానీ నిత్యములు శాశ్వతములైన ఆత్మల గురించి దుఃఖింపు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీర సత్రనముహ్యతి. జీవులకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఎట్లు మరొక దేహమును పొందుకు కూడా అట్లే. కనుక ఈ విషయమై ధీరులు మోహమునంద వసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణా అన్యాని సంజాతి నవాని దేహి. మనుష్యుడు ఎట్లు చెరిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రము ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరము దహించుతున్నది. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. ఆత్మ నాశనము లేనిది. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయును సమర్థము కాదు. ఆత్మ నాశనము లేనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృత్యు సచః తస్మాదపరిహార్యతే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి జననము తప్పదు. అనివార్యమగు ఈ విషయము గూర్చి శోకింపతగదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహిం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః.
యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జున, యుద్ధమును చేయ కృతనిశ్చడవై లెమ్ము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. కర్మలను ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు, కానీ వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగభయక్రోధః స్థితధీర్మునురుచ్యతే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖము కలిగినప్పుడు స్పృహ కోల్పోని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడును స్థితప్రజ్ఞుని చెప్పబడును. జాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహనాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశా బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయ వాంఛనకు వచ్చి సదా మరణము చేయువానికి వాని అందు అనురాగం అధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి వాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరికి అధోగతి చెందును. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా